పనిచేయదు. రైట్ సార్, ఇదే విషయంలో ఒకసారి మనం ప్రస్తుతం ఏదైతే ఉన్నదో శ్రీకాంత్ కోణం, డాక్టర్ శ్రీకాంత్ కోణం గారి దగ్గరికి వెళ్దాం, తర్వాత డాక్టర్ సుగ్నాకర్ రాజు గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అయితే డాక్టర్ శ్రీకాంత్ కోణం గారు, మన మిత్రుడు ఏదైతే ఉన్నారో వసంత్ గౌరవని ఏదైతే చెప్పారో, వ్యాక్సిన్ తీసిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్నారు, హార్ట్ అటాక్తో కానీ సడన్ డెత్స్కు పాల్పడుతున్నారు, సడన్ డెత్ అవుతున్నాయని చెప్తున్నారు. మనం ఒకసారి చూసినట్టయితే May 12th నుండి ఇప్పటి వరకే 164 కేసెస్ నమోదయ్యాయి దేశవ్యాప్తంగా. ఈ సమయంలో దీనికి ప్రికాషన్స్ ఏంటి? ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా సమానంగానే ఇట్లా ఈ వ్యాధులకు గురవుతున్నారని చెప్తున్నారు. అసలు వాస్తవానికి దీనికి అరికట్టడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సార్? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కోవిడ్ కొన్ని కంట్రీస్ లో ర్యాంపెంట్ గా ఉందని న్యూస్ లో చూస్తున్నాం. రియల్ గా ఏం ఎఫెక్ట్ ఉందని అక్కడ ఉన్న ప్రజలకే తెలుస్తుంది. బట్ యాజ్ ఎ డాక్టర్ ఇన్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లాస్ట్ 2 years కూడా మేము సీజనల్ గా వీ హావ్ నోటీస్డ్, అంటే ఓపీస్ కి వచ్చిన పేషెంట్స్ 1 month 2 months కాఫ్ ఫీవర్ తో కంటిన్యూస్ గా ఓపీలో ఓన్లీ ఆ లక్షణాలతో మాత్రమే ఉన్న వాళ్ళని చూసాం. కానీ మేము ఎవరిని టెస్ట్ చేయలేదు. ఇట్ ఈస్ లైక్ నార్మల్ కోల్డ్ అండ్ కాఫ్ లాగానే ఉంది. మేబీ 3 days 4 days లో తగ్గిపోయింది. దాని గురించి అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా మందికి లేవు. సో కోవిడ్ అనేది ఎక్కడికి పోలేదు. ఇట్ హాస్ బికమ్ లైక్ ఎ నార్మల్ కోల్డ్ నౌ. అది ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకా ఉంటది. వేరియంట్స్ వస్తూనే ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన వ్యాక్సిన్ ఒమిక్రాన్. సెకండ్ వేవ్ లో అయినంత సిక్ గా ఒమిక్రాన్ వచ్చినాక అవ్వలేదు. ఒమిక్రాన్ వేవ్ వలన ఎవ్రీబడి గాట్ ఇన్ఫెక్టెడ్ అండ్ ఎవ్రీ గాట్ సమ్ ఇమ్యూనిటీ. సో ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ వచ్చినా కూడా ఇట్స్ లైక్ అన్ అప్డేట్ అండి. ఇప్పుడు వర్షన్ 10 వస్తే 10.1. సో దట్ 0.1 ఓన్లీ హ్యాస్ టు బి కరెక్టెడ్. సో కోవిడ్ వ్యాక్సిన్ కంటే ఎక్కువ ఒమిక్రాన్ అనేది స్ప్రెడ్ అవ్వడం వలన న్యాచురల్ గా ఇమ్యూనిటీ ప్రతి ఒక్కరికి ఉంది. సో ఎవరు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా ఎఫర్ట్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఒకవేళ వచ్చినా కూడా అది చాలా లోయెస్ట్ కాస్ట్ చీప్ మెడిసిన్స్ తో క్యూర్ చేయొచ్చు. అది డాక్టర్ వసంత్ చేశారు, ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. నేను కూడా చేశాను. అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన వంటింట్లో ఉన్న మెంతులు నానబెట్టుకొని తింటే Day 1 మీరు స్టార్ట్ చేస్తే వైరల్ లోడ్ తగ్గిపోతుంది. మెంతులు నువ్వులు తింటే చాలు, మీ వైరల్ లోడ్ తగ్గిపోతుంది. ఇది ఎవరు చెప్పలేదు, ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా నడవాలి పాపం. సో కోవిడ్ ఈజ్ వెరీ ఈజీ టు ట్రీట్. ట్రీట్మెంట్ లేని డిసీజ్ కాదండి. ఓన్లీ థింగ్ నో బడీ రివీల్డ్ ఇట్. లేదంటే మీరు కాస్ట్లీ ఇంజెక్షన్స్, రెమెడీస్, వీళ్ళు టాక్లిజుమాబులు ఇలాంటివన్నీ ఎలా అమ్ముడుపోయేది? జిఎస్టీ ఇవన్నీ ఇంత పక్కడబందీ ఉన్నా కూడా 4,000 ఇంజెక్షన్ 40,000కి ఎలా అమ్మారు? అమ్మిన వాళ్ళు ఎంపీలు ఎట్లా అయ్యారు? ప్రపంచం అంతా చూసింది, ఇది ఎవరు చెప్పలేదు. బట్ థింగ్ ఈజ్ నౌ ఇట్ ఈస్ నాట్ వరీయింగ్ సిచ్యువేషన్ లో అయితే లేదండి. ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా మీడియాలో ఎవరైనా బ్రేకింగ్ న్యూస్లు వేస్తే కంగారు పడొద్దు, లెట్ దెమ్ బ్రేక్. కానీ ప్రజలు మాత్రం బ్రేక్ అవ్వద్దు, లెట్ ద మీడియా బ్రేక్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకటి డాక్టర్ సుగ్నాకర్ రాజు గారు